Hello Andy, ఎట్లున్నారు అందరూ? Welcome to Telugu Family from Abu Dhabi. I'm your Ambika Vijay. Yes, today's video is పిల్లలకి ఎట్లా మసాజ్ చేయాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అండ్ వాట్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్. పిల్లలు 1 year దాటినంత వరకు ఎవ్రీ సింగిల్ డే బిఫోర్ బాత్ మంచిగా మసాజ్ చేయడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ ఈ వీడియో ఎండేసరికి తెలుసుకుందాం. అండ్ ఈ మసాజ్ చేయడానికి ఏ ఆయిల్ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలన్నది కూడా ఈ వీడియో ఎండేసరికి తెలుసుకుందాం. అండ్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే మా పెద్ద పాప కూడా నేనే చేశాను అండ్ వీడి కూడా పుట్టినప్పటి నుంచి నేనే చేస్తున్నా. అండ్ ఈ స్టెప్స్ అన్నీ నేను మా చిన్నక దగ్గర నుంచి నేర్చుకున్నాను. తను పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు సిన్స్ 7 years. సో ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా వాడిని చూస్తున్నారా, నిలబడితే చాలు ఎగురుతూనే ఉంటాడు, ఉన్న చోట అస్సలు ఉండడు, ఏమో యాక్టివ్ ఉన్నాడు మా వాడు అసలు. సో ఇక విషయానికి వస్తే నేను నువ్వుల నూనె యూజ్ చేస్తానండి. ఇది బేబీ బాడీని ఎప్పుడు మాయిశ్చర్ ఉంచుతుంది అండ్ సన్ నుంచి కూడా ప్రొటెక్షన్ చేస్తుంది. నేను 6 months బిలో వరకు సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ అస్సలు యూజ్ చేయను. అండ్ ఇది ప్యూర్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి. సో కొంచెం వెయిట్ చేసి చల్లారిన తర్వాత బేబీ మసాజ్కి యూజ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి హెడ్ మసాజ్ అండి. మోటు భాషలో చెప్పాలంటే మాడు అంటారు చూడండి. చిన్న పిల్లలకి అంటే 6 months బిలో పిల్లలకి కరెక్ట్గా హెడ్ పైననే మెత్తగా ఉంటుంది అనమాట. సో అది ఎప్పుడు కూడా మాయిశ్చర్డ్గా ఉండాలి. మా వాడు 7 months ఉన్నాడు కాబట్టి కొంచెం గట్టిగా అవుతున్నా, లేదంటే ఒక 2-3 చుక్కల నూనె తీసుకొని కరెక్ట్గా ఆ మెత్తగా ఉన్న ప్లేస్లో వేసి నిదానంగా 4 సార్లు ఇట్లా రౌండ్ షేప్లో తిప్పితే సరిపోతుంది. నిదానంగా రోజు ఇట్లా హెడ్ మసాజ్ చేయడం వల్ల స్కాల్ఫ్ గట్టి పడుతుంది, హెయిర్ రూట్స్ కూడా స్ట్రెంథెన్ అవుతాయి అండ్ హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుందండి. వాడు ఇప్పుడు కూర్చుంటున్నాడు కాబట్టి నేను కూర్చోబెట్టి చేశాను. లేదనుకుంటే బోర్లో పడుకున్నప్పుడు బ్యాక్ సైడ్లోను వెల్లకిలో పడుకున్నప్పుడు ఈ హెడ్ పైన అట్లా మసాజ్ చేయాలండి. ఈ మెడ దగ్గర నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా నిదానంగా 5 or 9 times మసాజ్ చేయండి. సో దట్ మెడల్ ఈజీగా కూర్చుంటవి. మా వాడికైతే 4 months ఎండ్ అయ్యే లోపలనే మెడల్ కూర్చున్నాయి అనమాట. అంటే హెడ్ మన సపోర్ట్ లేకున్నా కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనమాట. ఇక నెక్స్ట్ వీపు పైన మంచిగా ఆయిల్ వేసుకొని ఇట్లా నిదానంగా 2 చేతులతోనే ఒక 5 or 9 times అనండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా థంబ్ నెయిల్ యూజ్ చేసి నిదానంగా ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేయండి. బిలో 6 months పిల్లలు ఎప్పుడు ఎల్లకిలా పడుకొని ఉంటారు కదా, పాపం వాళ్ళకి ఇట్లా నిదానంగా మసాజ్ చేయడం వల్ల వీపు మంచిగా రిలాక్స్ అవుతారు అనమాట. అట్లనే బ్యాక్ బోన్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ 2 చేతులు నిదానంగా ఇట్లా వెనక్కి తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా మసాజ్ చేయండి. ఇది 6 months బిలో పిల్లలకి కొంచెం కష్టమవుతుందండి. సో ఎవ్రీడే నిదానంగా ఇట్లా నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా నిదానంగా లాగండి. సో దట్ పిల్లలు ఎప్పుడు ఇట్లా ముడుచుకుని ఉంటారు కదా మోచేతులు మోకాళ్ళు. సో రోజు ఇట్లా స్ట్రెచ్ చేయడం వల్ల బొక్కలు అనేవి రిలాక్స్ అవుతాయి అండ్ వాళ్ళు కాళ్ళు చేతులు కొట్టుకొని ఆడడం ఈజీగా స్టార్ట్ చేస్తారనమాట. అండ్ సేమ్ ప్రొసీజర్ అండి మోకాళ్ళ దగ్గర కూడా మంచిగా నూనె పోసి 5 or 9 times సర్కిల్ షేప్ లో రుద్దండి. పాపం వాళ్ళు 9 months పొట్టలో బిగ్గర్ గా పట్టుకుంటారు కదా బాడీ పార్ట్స్ అన్ని. అండ్ పిల్లలు పుట్టగానే మీరు చూసుంటారు 2 months వరకు ఇట్లా కాళ్ళు చేతులు మొత్తం బిగ్గర్ గా పట్టుకొని ఉంటారు. సో అది రోజు మనం ఇట్లా స్ట్రెచ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. అండ్ మోకాళ్ళు రుద్దిన తర్వాత సేమ్ అండి, సేమ్ ప్రొసీజర్లో కాళ్ళు కూడా నిదానంగా ఇట్లా ఎక్స్టెండ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకా ఫ్రంట్ సైడ్ అనమాట. బిలో 3 months బేబీస్ అయితే నెత్తి కూడా పట్టుకొని నిదానంగా ఫ్లిప్ చేసుకోండి. ఇక నెక్స్ట్ బొడ్డు మీద కొంచెం నూనె వేసి సర్కిల్ షేప్లో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నిదానంగా 5 or 9 times మసాజ్ చేయండి. దీనివల్ల పొట్టలు ఏమైనా గ్యాస్ ఉంటే ఈజీగా రిలీజ్ చేస్తారు పిల్లలు. అప్పుడే పిల్లలు క్రాంకీగా ఉన్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు, బాగా నిద్ర వస్తున్నప్పుడు, లేదంటే ఆకలి అవుతున్నప్పుడు మసాజ్ చేస్తే అస్సలు కోఆపరేట్ చేయరు. సో మీరు షెడ్యూల్ చేసి ఉంటారు కదా పిల్లలకి ఈ టైంలో పడుకోబెట్టాలి పొద్దున అని చెప్పేసి, ఆ టైంకి 1/2 hour ముందే పిల్లలకి పొట్ట నిండా పాలిచ్చి వాళ్ళు హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మసాజ్ చేయండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. చూడండి మా వాడు భలే ఎంజాయ్ చేస్తాడు, వాడికి మసాజ్ అంటే బాగా ఇష్టం అనమాట. పొట్ట రుద్దిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా భుజం పై నుంచి నడుముల వరకు నిదానంగా అండి ప్రతిదీ కూడా స్మూత్ గా అట్లా మసాజ్ చేయండి. ఇట్లా మసాజ్ చేసేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటా వాళ్ళని నవ్విస్తూ మాట్లాడుకుంటూ ఆడిపించుకుంటా మసాజ్ చేస్తే తల్లికి బేబీకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో రోజు ఇట్లా మసాజ్ చేయడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, బోన్స్ డెవలప్ అవుతుంది, బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు తల్లికి బిడ్డకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. స్ట్రెస్ ఏమన్నా ఉంటే అంతా రిలీజ్ అయ్యి పిల్లలు మంచిగా హాయిగా నిద్రపోతారు, డిజీనెస్ ఉండదు, పిల్లలు క్రాంకీ అవ్వరు,
గ్యాస్ రిలీజ్ అయ్యి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతవి. మంచిగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ కూడా గట్టిపడుతుంది, డ్రైనెస్ ఉండదు అనమాట. మాయిశ్చరైజర్ యూజ్ చేసే అవసరమే ఉండదు వాళ్ళకి. వెళ్ళకిలా పడుకోబెట్టినప్పుడు కూడా ఇట్లా కాళ్ళని నిదానంగా స్ట్రెచ్ చేయండి. అండ్ లాస్ట్లీ ఈ మన అరికాళ్ళు ఉంటాయి కదా, అరికాళ్ళని చేతులతో నిదానంగా ఇట్లా ప్రెస్ చేయండి. సో దట్ వాళ్ళు నిలబడే టైం వచ్చేసరికి అరికాళ్ళు మంచి గట్టిపడి హెల్ప్ అవుతుంది అనమాట గట్టిగా నిలబడడానికి. ఇక నెక్స్ట్ మోకాళ్ళండి, నిదానంగా సర్కిల్ షేప్ లో రుద్దండి. సో రోజు నేను ఇట్లా ఆడిపిస్తా మసాజ్ చేస్తానండి. 5 minutes మసాజ్ చేసిన తర్వాత ఒక 10 minutes వరకు అట్లనే వదిలేస్తా. సో దట్ ఆయిల్ అంతా మంచిగా బాడీలోకి ఇంకుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఫేస్ మసాజ్ అండి. నేను చూపిస్తున్న విధానంగా నిదానంగా చెవులని సర్కిల్ షేప్లో రుద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వాళ్ళకి పాలు తాగి వాళ్ళకి చెవులు కంతలు బాగా నొప్పిలేస్తాయంట. సో అందుకని మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది. మా బుడ్డమ్మ పక్కనే కూర్చొని ఆడుకుంటుంది పాపము. ఇవాళ మా ఆయన వీడియో తీయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఏ సైక్లోన్ వచ్చిందో తెలియదు కానీ. అండ్ ఈ ఫోర్ హెడ్ కూడా చూడండి నిదానంగా ఇట్లా. కొంతమంది ముక్కు కొంచెం లొట్ట ముక్కు వచ్చేసరికి దాన్ని వేసి లాగుతుంటారు. అస్సలు అట్లాంటివి ఏం చేయకండి, పిల్లలు పాపం బాగా ఇబ్బంది పడతారు. పుట్టుకతో వచ్చినవన్నీ చచ్చే వరకు అట్లే ఉంటాయండి ఫీచర్స్. మనం ఏదో పట్టుకొని లాగడం వల్ల అవి చక్కగా అవ్వవు. ఇక చీక్స్ నేను చూపిస్తున్న విధానంగా అప్వర్డ్స్లో నిదానంగా మసాజ్ చేయండి. ఇక కంతలు బాగా నొప్పిలేస్తాయి అనమాట వాళ్ళ పిల్లలకి పాలు తాగి. సో నిదానంగా, నేను ఫాస్ట్గా చేస్తున్నాను, మా వాడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి, మీరైతే నిదానంగా సర్కిల్ షేప్లో రుద్దండి. పిల్లలు ఇట్లా ఎంజాయ్ చేయాలండి. వాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళకి నొప్పి వస్తుందనో లేదో ఏదో డిస్కంఫర్ట్ ఉండింటుంది. కొంచెం సేపు ఆపి వాళ్ళని కొంచెం నవ్విచ్చి కొంచెం పాలు ఇచ్చన్న తర్వాత నిదానంగా మళ్ళీ స్టార్ట్ చేయండి. అండ్ కంపల్సరీగా ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఒక 5 minutes పిల్లల్ని వదిలేసేయండి. తర్వాతనే స్నానం చేయించండి. ఎందుకంటే ఈ సెసమి ఆయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్, బాదం ఆయిల్, కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇవన్నీ ఎన్నో ఆయుర్వేదిక గుణాలు ఉన్న ఆయిల్స్ అండి. సో బాడీలోకి ఆయిల్ అంతా ఇంకడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అదంతా నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను మీకు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా డైలీ పిల్లలకి ఎక్సర్సైజ్ చేయించవచ్చు. అది కూడా 3 months దాటిన పిల్లలకి అండి. బిలో 3 months పిల్లలకి ఇట్లాంటివి ఏం చేయించొద్దు. ఈ ఎక్సర్సైజెస్ కూడా మీ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయడానికి కోఆపరేట్ చేస్తేనే చేయించండి, లేదంటే లైట్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మా వాడు అసలు కాళ్ళు లేపడానికి నాకు కోఆపరేట్ చేయట్లేదు. నేను అందుకే వదిలేసిన. నవ్వుతున్నాడు వాడు బాగా. సో అందుకే నేను వదిలేసిన. ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు డేలో 1, 2, 3 సార్లు అట్లా చేసినా కూడా నడుస్తుంది. ఇప్పుడే చేయాలి అనే రూల్ ఏం లేదు. సో ఇదండి నేను మా వాడికి సింపుల్గా డైలీ చేసే మసాజు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నేను ఏదైనా బయటికి వెళ్ళినా, లాంగ్ డ్రైవ్ వెళ్ళినా అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకునే ముందు ఇట్లనే మంచిగా మసాజ్ చేసి ఆయిల్తోని వేడి నీళ్ళలో తడిబట్ట ముంచి చక్కగా బాడీ అంతా తుడిచి డ్రెస్అప్ చేసి పడుకోబెడతాను. ఈజీగా పడుకుంటారండి, స్ట్రెస్ ఫీల్ అవ్వరు, టైర్డ్ అవ్వరు పిల్లలు దీనివల్ల. ఇంకా స్నానం చేయించడానికి కూడా కొంతమంది లూక్ వామ్ వాటర్ అని చెప్పేసి అంటారు. అట్లేం లేదండి, కొంచెం హాట్ వాటరే పోస్తే మంచిది. మరీ అంత హాట్ వాటర్ అని కాదు, నార్మల్ హాట్ వాటర్ పోస్తే మంచిది. యాక్చువల్గా ఊర్లలో అయితే ఇద్దరు స్నానం చేయిస్తారండి, ఒకరు నీళ్ళు పోస్తారు, ఇంకోరేమో రుద్ది స్నానం చేయిస్తారు. అది యాక్చువల్గా చాలా మంచిది, పిల్లలు ఇంకా రిలాక్స్ అవుతారు. కాకపోతే నేను ఇక్కడ ఒక చేతితో నీళ్ళు పోసుకుంటే ఇంకో చేతితో మసాజ్ చేస్తూ స్నానం చేయిస్తాను. ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఏ ఆయిల్స్ యూజ్ చేయాలి, ఆయిల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది నేను ఇంకొక వీడియో చేస్తాను, సపరేట్ వీడియో. సో ఇక్కడ దాకా మీరు వీడియో చూసారనుకుంటే వీడియో నిజంగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే చిన్న లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొక న్యూ మదర్కి షేర్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు హ్యాపీ పేరెంటింగ్.